నమస్తే అండి, నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ. ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్కాన్స్ చేయడం వల్ల బేబీకి ఏమైనా హార్మ్ ఉంటుందా? అసలు ప్రెగ్నెన్సీలో చేయాల్సిన ఇంపార్టెంట్ స్కాన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీలో మనం చేసే అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ ద్వారా బేబీకి ఎటువంటి అవయవ లోపాలు గానీ హార్మ్ గానీ ఉండదు. ఎన్ని స్కాన్స్ ప్రెగ్నెన్సీలో అవసరం? ఫస్ట్ 6 to 7 weeks అప్పుడు చేసే స్కాన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అన్నది గర్భసంచిలోనే వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అండ్ బేబీ హార్ట్ బీట్ డెవలప్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి చేసే స్కాన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని వయబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. 12 to 13 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ అని చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ ద్వారా బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్ ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. తర్వాత 18 to 20 weeks అప్పుడు అనామలీ స్కాన్ ఆర్ టిఫా స్కాన్, అంటే బేబీకి అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేసే స్కాన్ నే టిఫా స్కాన్ అంటాము. 24 weeks అప్పుడు ఫీటల్ 2D ఈకో, అంటే బేబీకి హార్ట్ అప్పటికి కంప్లీట్ గా ఏర్పడిపోతుంది కాబట్టి హార్ట్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి 2D ఈకో చేయడం జరుగుతుంది. 28 or 32 weeks అప్పుడు గ్రోత్ స్కాన్స్ అన్నది చేస్తాం. ఈ స్కాన్ ద్వారా బేబీకి ఉమ్మునీరు ఎలా ఉన్నది, బేబీ గ్రోత్ ఎలా ఉన్నది, బేబీ వెయిట్ గెయిన్ ఎలా ఉన్నది అన్నది తెలుసుకోవడం జరుగుతుంది. 36 or 37 weeks కి టర్మ్ స్కాన్ అని చేస్తాం. బేబీ డెలివరీ అప్పుడు మనకి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ ఎంత ఉంటుంది, ఉమ్మునీరు ఎలా ఉన్నది, మాయ ఎలా ఉన్నది అండ్ బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉన్నది అన్నది డాప్లర్స్ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది.